దేవుని అతి పరిశుద్ధ నామములో దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు. దానికి కావలసిన సామర్థ్యాన్ని అనుగ్రహించాడు. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము. నీవు వెళ్ళి యెరూషలేము నివాసులలో చెవులలో ఈ సమాచారము ప్రకటించుము. అందరూ దేవుని మాట వినాలని దేవుడు కోరుతున్నాడు. నువ్వు వెళ్ళి యెరూషలేము నివాసులలో చెవులలో ఈ సమాచారము ప్రకటించుము. ఏం సమాచారం అంటే, నీవు అరణ్యములో విత్తనములు వేయదగిన దేశములో నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలమందు నీవు చూపిన అనురాగ వైవాహికము ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఇత్తనములు వేస్తే పండవు, ఇత్తనములు వేస్తే పండవు. అలాంటి కొండల ప్రాంతంలో మోషే అనేక వేల మందిని నడిపించాడు. మన్నా ఇచ్చి నడిపించాడు, ఆహారం ఇచ్చి నడిపించాడు. అలాంటి సమయంలో నన్ను వెంబడించావు. చూడండి, కొంతమంది హృదయాలు, కొంతమంది ఎలా ఉంటారంటే, వారికి ఏ నిరీక్షణ లేనప్పుడు దేవుణ్ణే వెంబడిస్తారు. కొంచెము డబ్బు రాగానే, కొంచెం పొలం రాగానే, కొంచెం చేను ఏదైనా కలిసి రాగానే, ఏదైనా రాగానే దేవుణ్ణి ఇడిచిపెడతారు. దేవుణ్ణి ఇడిచిపెట్టి అంత లోకం వైపు తిరుగుతారని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. చూడండి, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన 6వ వచనం చూస్తే, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవా ఎక్కడున్నాడని అరణ్యములో అనగా ఎడారులలో గోతుల దేశములో అనావృష్టి గాఢాంధకారము కలిగి ఎవరునూ సంచరించినను నివాసమైన చెయ్యడని దేశములో మిమ్మల్ని నడిపించిన యెహోవా ఎక్కడున్నాడని జనులు అడగలేదు. దాని ఫలము శ్రేష్ఠ పదార్థములు తిన్నట్లు నేను ఫలవంతమైన దేశములు మిమ్మల్ని రప్పింపగా మీరు ప్రవేశించి నా దేశమును అపవిత్రపరిచి నా స్వాస్థ్యము ఏమైనదిగా చేసితిరి. మంచి రోజులు వచ్చినాయి, మంచి ఉద్యోగం వచ్చింది, మంచి అన్ని ఫలవంతమైన రసభరితమైన దేశంలోకి అడుగు పెట్టగానే ఏమొచ్చిందంట? దేశమును అపవిత్రపరిచి నా స్వాస్థ్యము ఏమైనదిగా చేసి అని దేవుడి వాక్యం చెప్తుంది. ఎందుకు ఇలాగ మారిపోయింది? ఎందుకు ఇలా మారిపోయారు? ఎందుకు ఇలాగా సంఘము మారిపోయింది? ఎందుకు ఇలాగా మనుషులు మారిపోయారని దేవుడు ఎంతో బాధపడుతున్నాడు. సౌలుకి గాడిదలు కాసుకుంటున్నప్పుడు రాజుగా చేస్తే సౌలు ఏం చేశాడంటే, కొంచెం కళ్ళు నెత్తికెక్కగానే తన ఇష్టం వచ్చినట్టు రాజుతో డీల్ చేసుకుంటున్నాడు. అలా డీల్ చేసుకుని రాజుతో స్నేహం ఏర్పాటు చేసుకుని తిరుగుబాటు చేస్తున్నాడు. దేవుడితో తిరుగుబాటు చేస్తున్నాడు. సమయాలు ఎక్కి ఏడుస్తుంటే, ఎందుకు ఏడుస్తో వెళ్ళి చెప్పు, నేను ఒక మనిషిని వెతుక్కున్నానని చెప్పు అని. అలాగే ఒక మనిషిని వెతుక్కుని దేవుడు తన పనిని మొదలుపెట్టాడు. ఇక్కడ కొంచెము మంచి జరగగానే, అక్కడ ఎంత శ్రేష్టమైన దేశానికి రాగానే, ఫలవంతమైన దేశానికి రాగానే దేశాన్ని అపవిత్రపరిచే అంతగా సంఘము చెడిపోయింది. మనుషులు చెడిపోతున్నారు. అలాగా ఉండకూడదని దేవుడు ఎంతో ఎంతో బాధపడుతూ చెప్తున్నాడు. ఆయన పట్ల నమ్మక ద్రోహం చేశారు. ఇశ్రాయేలు చేసింది, యూదా చేసింది. మనుషులు ఎలా చేస్తున్నారంటే, ఎప్పుడు ఫలవంతమైన దేశానికి రాగానే, శ్రేష్టమైనది రాగానే, చేతికి అందగానే అపవిత్రపరిచే అంతగా అయిపోయారు. వ్యభిచారిణిగా ప్రవర్తించడం
మొదలు పెట్టేశారు. ప్రేమ, ఆప్యాయత, అనురాగాన్ని వదిలేశారు. దేవుడికి తిరుగుబాటు చేశారు. అరణ్యములో విత్తనములు వేయదగని దేశములో నన్ను వెంబడించావే, ఆహారం లేనప్పుడు నన్ను వెంబడించావే, ఎడారిలో నన్ను వెంబడించావే, గుడారాలు వేసుకున్నావే, నన్ను ఆరాధించావే, నాతో నడిచావే, ఆయన పట్ల నమ్మక ద్రోహం చేసుకున్నావే అని దేవుడు చెప్పకే చెప్తున్నాడు. మీతోనూ మీ పిల్లలతోనూ వాద్యమాడతాను. 2వ అధ్యాయం 9వ వచనం చూస్తే, ఇప్పుడు నుంచి మీతోనూ మీ పిల్లలతోనూ వాద్యమాడతాను. ఎందుకంటే మీకు సుఖం ఎక్కువైపోయింది, మీకు రోగాలు తెస్తాను. మీరు నా పట్ల ఎలాగా ప్రవర్తించారో మీతోనూ మీ పిల్లలతోనూ నేను యుద్ధం చేయవలసి వస్తుంది. ఎందుకంటే మీకు సుఖం ఎక్కువైపోయింది. మీకు సుఖం ఎక్కువైపోయి మీరు ఆయన పట్ల నమ్మక ద్రోహం కనపరిచారు కాబట్టి, వ్యభిచారిణిగా ప్రవర్తించారు కాబట్టి, ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు లేవు కాబట్టి, దయా కనికరం మీకు లేదు కాబట్టి, నేను మీతోనూ మీ పిల్లలతోనూ వాద్యమాడతానంటున్నాడు. నిర్గమకాండం 19వ అధ్యాయం 6వ వచనం చూస్తే 5వ వచనం కూడా, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు నాకు సమస్త దేశములలోనూ స్వకీయ సంపాద్యమగుదురు. నా మాట శ్రద్ధగా విని నాతో నిబంధన చేసి అనుసరించి నడిచిన ఎడల సమస్త దేశములోనూ నాకు స్వకీయ సంపాద్యమగుదురు అని చెప్తే, సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనములుగాను ఉందురని చెప్పాను. మాట ఇచ్చాడు దేవుడు. మాట ఇచ్చిన తర్వాత తిరుగుబాటు చేస్తున్నారు. ఎప్పుడైతే సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనాంగముగాను ఉందురని మాటిచ్చి ఆ మాట నిలబెట్టుకుంటే ఏం చేశారంట? తిరుగుబాటు చేశారంట. తిరుగుబాటు చేసిన వాళ్ళు ఏం చేశారంటే 9లో చూస్తే, నేను ఇక మీదట మీతోనూ మీ పిల్లలతోనూ వాద్యమాడెదను, ఇది యెహోవా వాక్కు. 17 చూస్తే, నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గంలో నడిపించుచుండగా ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలగజేసుకుంటివి. దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు విడిచిపెట్టావో నీకు బాధలు మొదలైనవి, నీకు కష్టాలు మొదలైనవి, నీకు నీవే తెచ్చుకున్నావు. ఏం తెచ్చుకున్నావంటే, మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధను కలగజేసుకుంటివి కదా. ఏ బాధ? రోగాలు బాధ, అప్పులు బాధ, కష్టాలు బాధ, శాంతి లేదు. ఎంత వేదన అంటే, ఏంటి ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచించుకునే సమయం కూడా లేకుండా దేవుణ్ణి విసర్జించినందుకే ఈ బాధ. తరాలు బాధ, కష్టాలు బాధ, పిల్లలు బాధ, అప్పులు బాధ, పొలంలో బాధ, ఉద్యోగంలో బాధ, వ్యాపారంలో బాధ, ఇవన్నీ కూడా నన్ను విసర్జించుట చేత ఇది జరిగింది అని దేవుడు చెప్తున్నాడు. చూడండి 18:20 చూస్తే, పూర్వకాలం నుండి నేను నీ కాడిని విరగొట్టి నీ బంధకములు తెంపివేసి తిని. నీ కాడిని నేను విరగొట్టాను. పూర్వకాలంలో నీ కాడిని నేను విరగొట్టాను అంటే నీ బంధకాలు నేను తెంచివేశాను. పూర్వకాలమును నేను నీ కాడిని విరగొట్టి నీ బంధకములు తెంచివేసి తిని అని చెప్తున్నప్పుడు, పూర్వకాలం అంటే ఎవరు? వీళ్ళకి ఎర్ర సముద్రం గుండా తీసుకొచ్చినప్పుడు ఐగుప్తులో బానిస బతుకులు, పచ్చడి మెతుకులు, అలాంటి బానిసపు బతుకుల నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ఉంటుంది మాట,
2:6 ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవా ఎక్కడున్నాడని అరణ్యములో, ఎడారులలో, గోతులలో, దేశములో తిప్పించుకుని విడుదలొచ్చింది. ఎర్ర సముద్రం గుండా వచ్చారు. మోషే 10 ఆజ్ఞలు తెచ్చేలోగా, దేవుని మాటను తీసుకొచ్చేలోగా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. అహరోనుని ఒక బంగారు దూడ చేయమని ఇష్టం వచ్చినట్టుగా గంతులు వేస్తున్నారు. అలాగా దేశము నాశనం అయిపోయింది. రాష్ట్రాలు నాశనం అయిపోయి, అలాగే అందరూ కూడా నాశనం తిప్పుకొని తెచ్చుకుని ఇంతవరకు చేసుకుని వచ్చారు. ఇప్పుడు 13 చూసినట్లయితే, 2వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవ జలముల ఊటైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తోట్లను అనగా బద్దలైన నీళ్లు నిలబడి తొట్లను తొలిపించుకుని ఉన్నారు. జీవ జల నదులైన ఊటైన నన్ను విడిచి తమ కొరకు తొట్లను అనగా బద్దలైన నీళ్లు నిలవక తొలిపించుకుని ఉన్నారు. జీవజలను నన్ను వదిలేశారు. తొట్లను నిలబెట్టుకుని వాళ్ళు కావలసిన నీరుని సమకూర్చుకుంటున్నారు. వాళ్ళు సమకూర్చుకుని ఇయే చాలు అని సరిపెట్టేసుకుంటున్నారు. జీవజల నదులైన నన్ను మర్చిపోయారు. దేవుడు ఎంత బాధపడుతున్నాడు ఈరోజు. మన కోసము భూమి మీదకి రావాల్సి వచ్చింది. విమోచకుడు భూమి మీదకి వచ్చి మనుష్య కుమారుడుగా వచ్చి ప్రాణం పెట్టి సిలువలో ఆ రక్తము కార్చి మనల్ని విమోచించి మన ప్రాణాలకి, మన ఆత్మకి సెక్యూరిటీ ఇచ్చి మనల్కి అండగా ఉండి తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని పెట్టి మనల్ని ఎంతగానో ఆయన ఏం చేశాడు? త్యాగం చేశాడు. త్యాగం చేసి మనల్ని ప్రేమించి మనల్ని ఎంతగానో విమోచకుడుగా మనల్ని మార్చాడు. మనల్ని మారిస్తే యేసు రక్తము సకల పాపముల నుండి మమ్మల్ని పవిత్రంగా పరుస్తుంది. ఎందుకంటే మన పాపమును మనం మోయలేము. మన పాపమును మనం మోయలేము కాబట్టి దేవుడి మీద మనం ఆధారపడితే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. ప్రేమించి అనేక జనాంగానికి జీవజల నదులైన ఊటగా మనల్ని చేస్తాడు. ఆయన్ని విసర్జించి రోగాలు తెచ్చుకున్నారు, బాధలు తెచ్చుకున్నారు, కష్టాలు తెచ్చుకున్నారు. ఇన్ని కూడా మీరు దేవుణ్ణి విసర్జించుట వలన. సౌలు విసర్జించాడు. ఎవరిని? దేవుణ్ణి విసర్జించాడు. తర్వాత దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకి ఈ పట్టాభిషేకం దక్కింది. ఈ యొక్క రాజ్యము దక్కింది. దేవుని రాజ్యంలో మనం ఉన్నాం. దేవుని శాంతిని మనం పొందుకున్నాం. అది అందరికీ పంచే బాధ్యత మనకుంది. మనల్ని దేవుడు ఇడవను ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడి మాట మనం ఎప్పుడు కూడా ఆయన స్వరం విని ఆయనకి లాగా జీవించేవారిలాగా మనం ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. లేఖనాలు ఒక్కొక్క తండ్రి ప్రభు వాక్యములోని ప్రభు అయా లోతుగైన ప్రభు భావాలకి వెళ్తుంటే నాయన ప్రభు గుండెలో తండ్రి కరక్మని తండ్రి నాయన అయా ఒక్కొక్క వచనంలో ప్రభు ఎంతగా దూరం అయిపోయారో తండ్రి. అయ్యా దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా, ఆయన సిలువెక్కడం ద్వారా, ఆయన రక్తం కార్చడం ద్వారా, ఆయన కొట్టబడటం ద్వారా, ఆయన దున్నబడటం ద్వారా, ఆయన విమోచకుడై మమ్మల్ని దగ్గరగా చేర్చుకుని మా పాప భారాలు మోసి ఆయన మాకు ఎంతగానో తండ్రి అయ్యా వాళ్ళ ఆరాధనలో తండ్రి మిమ్మల్ని ఆరాధించాం, ఘనపరిచాం, మహింపరిచాం, నిన్ను స్తుతించాం, నిన్ను ఆరాధించాం. అయినా స్తోత్రాలయ్యా, స్తోత్రాలు. ఇంతకన్నా భాగ్యం మాకు ఏం కావాలి తండ్రి? అయ్యా మాతో మాట్లాడావు తండ్రి. ఈ మాటను బట్టి మేము తండ్రి కృపను పొందుకున్నామయ్యా. నీకే స్తోత్రాలు. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు యేసుక్రీస్తు నామములో చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.